వైఎస్ జగన్ పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో పడ్డారు. అనేక మందిని మారుస్తారంటున్నారు. 30, 40, 50 ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కొన్ని పత్రికలనైతే 80, 90 మంది ఎమ్మెల్యేలకు కూడా మారుస్తారంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఒక 30% మార్చినా కూడా 45 మంది అవుతారు. 20% మార్చినా 30 మంది అవుతారు. అందువల్ల భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండడం వల్ల కొద్ది శాతం మార్చినా కూడా ఎక్కువ మందిని మార్చిన వాతావరణం వస్తుంది. సాధారణంగా వచ్చే పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏ నాయకుడైనా చెప్తున్నది ఏంటి? జగన్ చూసి ఓట్లు వేస్తారు, జగన్ ఫోటోతో మేము ఓట్లు తెచ్చుకున్నాం, మాది ఏమీ లేదు అని ఎమ్మెల్యేలు అనడం విన్నాం, మంత్రులు అనడం విన్నాం. జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ రకమైన భావన ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే వ్యక్తం చేస్తుంటారు. జగన్ను చూసి ఓట్లు వేసినప్పుడు ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న టికెట్లు రాని మరోసారి పోటీకి పెట్టని ఎమ్మెల్యేల నుంచి సహజంగా వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని చూసి ఓటేయనప్పుడు మమ్మల్ని మారుస్తే ఏంది, మార్చకపోతే ఏంటి, ఓటేసింది జగన్ చూసి కనుక అని వారు ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంది. కానీ 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ను చూసి అందరూ ఓటేస్తే 170 సీట్లు రావాలి కదా, 151 వచ్చాయి. అందువల్ల ఏ ఎన్నికల్లోనైనా ప్రిడామినెంట్ ఫ్యాక్టరు మన దేశంలో ఎన్నికలు ఒక నాయకుని చుట్టూ జరుగుతున్నాయి, ఒక నాయకుని పట్ల రెఫరెండం లాగా జరుగుతున్నమాట నిజం. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేశారన్నది పూర్తిగా నిజం, అందులో అనుమానం ఏం లేదు. కానీ అదొక్క అంశమే ఎన్నికలు ప్రభావితం చేయదు. ఎన్నికలకు వచ్చే వరకు ప్రత్యర్థులు పెట్టిన అభ్యర్థి యొక్క స్వభావము, అలాగే వివిధ పార్టీల ప్రచార సరళి, ఆయా అభ్యర్థుల సామాజిక నేపథ్యము, వివిధ క్యాంపెయిన్ ఇష్యూస్ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, వివిధ పార్టీల మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి, వీటన్నిటితో పాటు ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ కూడా ఒక కీలకమైన అంశం. ఎప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ లేదా ప్రో ఇన్కంబెన్సీ అంటే అధికారంలో ఉన్న వారి పట్ల అనుకూలత, వ్యతిరేకత అనేది 2 స్థాయిలో ఉంటుంది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటుంది. 2 శాసనసభ నియోజకవర్గ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఉంటుంది. ప్రాంతీయ పార్టీల నాయకుల చుట్టూ నిర్మించబడిన పార్టీలు కనుక ముఖ్యమంత్రిని మార్చడానికి అవకాశం లేదు. జాతీయ పార్టీలో ఆ పని కూడా జరుగుతుంది. ఇప్పుడు మీకు బీజేపీ గుజరాత్లో ముఖ్యమంత్రిని మార్చి ఎన్నికలకు పోయింది, ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రిని మార్చి ఎన్నికలకు పోయింది. అంటే ఎక్కడైనా ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల అసంతృప్తి ప్రజల్లో ఉంటే వారిని మార్చి ఆ అసంతృప్తి నుంచి బయటపడటానికి జాతీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. అయితే ఒక వ్యక్తి ఆధారిత ప్రాంతీయ పార్టీలో సాధ్యం కాదు. అందువల్ల జగన్ను మార్చడం సాధ్యం కాదు కనుక ఆటోమేటిక్గా మిగిలింది ఏంటి? ఎమ్మెల్యేను మార్చడం. తెలంగాణలో ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ ఈ పరిస్థితి ఎదుర్కొనేది కాదు అని అన్ని రకాల విశ్లేషణలు చెప్తున్నాయి. అందుకే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే కనుక సరిగా ప్రజలతో సంబంధాలు లేకపోవడం, ప్రభుత్వ పనిని, ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వం చేసే పనుల్ని ప్రజలకు చేరవేయకపోవడం వల్ల ఆ వ్యక్తి పైన ఆ వ్యతిరేకత ఉంటుంది. అందువల్ల అల్టిమేట్గా ఎమ్మెల్యే ద్వారా జగన్ పనిచేస్తాడు, పార్టీ పనిచేస్తుంది. అందువల్ల ఆ ఎమ్మెల్యే పట్లనే వ్యతిరేకత ఉంటే అది ఖచ్చితంగా జగన్పై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఆ ఎమ్మెల్యే పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్నది ఆధారపడుతుంది. అందులో ఎమ్మెల్యే పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనుక ఉంటే ప్రభుత్వం పైన సానుకూలత ఉన్నా ఉపయోగపడదు. ఎమ్మెల్యే పట్ల ఒక మోస్తారు వ్యతిరేకత ఉండి జగన్మోహన్ రెడ్డి పట్ల, ప్రభుత్వం పట్ల భారీ అనుకూలత ఉంటే ఆ మోస్తారు వ్యతిరేకత నష్టం చేయకపోవచ్చు. అందువల్ల భారీ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలనైనా మార్చకపోతే ఆ వ్యతిరేకత కాస్త ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగా, ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకతగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంటుంది. అదే తెలంగాణలో జరిగింది కనుక అది జరగకుండా జగన్మోహన్ రెడ్డి కొంత ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్టుగా కనబడుతుంది.